హరి శ్రీ గురుభ్యో నమః. పగలు వెంట రాత్రి పరుగెత్తుకొని వచ్చు, రాత్రి వెంట పగలు రానే వచ్చు. పగలు రాత్రి చేయు పరమేశ్వరివి నీవు, కాళికాంబగంస కాళికాంబ. ఈ సృష్టి మొత్తం కూడా పగలు వెంట రాత్రి పరుగెత్తుకొని వచ్చు. పగుల తర్వాత రాత్రి వస్తూ ఉంది, రాత్రి తరువాత పగలొస్తా ఉంది. రాత్రి వెంట పగలు రానేవచ్చు, రాత్రి వెనక పగలొస్తుంది. అయితే మానవుని జీవితాల్లో కష్టాలమ్మడి సుఖాలు, సుఖాలమ్మడి దుఃఖాలు, దుఃఖాలమ్మడి సుఖాలు, సుఖాలమ్మడి దుఃఖాలు ఈ సహజంగా వస్తూ ఉంటాయి. బాహ్యంగా అయితే పొద్దుపడవటం, పొద్దుగోగటం, తెల్లారటం. అయితే అంతర్గతంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, పగలు రాత్రి చేయు పరమేశ్వరివి నీవు అన్నాడు. దీనికి ప్రహ్లాదుడు కూడా అన్నాడు, అత్తపు చీకటింబడి గృహవ్రతులై విషయ భ్రష్టులై పుట్టుచుందొచ్చుచున్ జర్విత జర్వనులైన వానికి జచ్చర బుట్టునే కాని పరులు చెప్పిన ఏమిచ్చిన నిజేక్షణైన హరి ప్రబోధనలు కానగబోరు అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఇక్కడ తాతగారు చెప్పింది ఏంది? పగలు రాత్రి చేయు పరమేశ్వరివి నీవు. పగుళ్ళు రాత్రి చేస్తుందంట మహాతల్లి. మరి పగుళ్ళు రాత్రి ఎలా చేస్తుందయ్యా అని అంటే, అజ్ఞానంలో ఉండోడికి పగులు కూడా చీకటే, రేత్రి కూడా చీకటే. జ్ఞాన మహత్తులో దైవాన్ని ప్రార్థన చేస్తా దైవంలో లీనం చేసేటువంటి మహనీయ మహాత్ములకు అందరికి కూడా పగులే, చీకట్లో కూడా పగులే. ఎందువలన దేహములో ఉన్నటువంటి ఈ త్రికూటములు ఉన్నటువంటి దివ్య జ్యోతిని దర్శిస్తూ ఈ శవల్లో ఉన్న శ్రవణాన్ని, ఓంకారాన్ని వింటూ ఈ నోట్లో ఉన్న జిహ్వని ఆ దైవనామమునందు ఏ మానవుడైతే లీనమవుతాడో అట్టి వారికి చీకటి కూడా పగులే, పగులు కూడా పగులే. ఇట్టి దాన్ని ఆలోచించగా అజ్ఞాన అహంకార అంధకారములో పడి మరి పగుల్లో ఉన్న చీకటే, చీకట్లో ఉన్న చీకటేనని ప్రహ్లాదుడు కూడా నిర్ణయించటం జరిగింది. ఇక్కడ బ్రహ్మంగారు కూడా ఉండు, పగలు రాత్రి చేయు పరమేశ్వరివి నీవు, పరమ ఈశ్వరివి నీవు. ఈశ్వరు అంటే మన దేహంలో ఉన్నటువంటి ఆ జగన్మాతే. అటువంటి జగన్మాతను ఏ మానవుడైతే జాగ్రత్తగా కనుగొని జాగ్రత్తగా యోచించి సేవిస్తాడో వారెల్లరూ కూడా ధన్యుడై ప్రకాశిస్తారని వీరబ్రహ్మంగారు లాంటి మహనీయులంతా మనకి ఎరుక చేశారు. గృహానికి వ్రతులై అంటాడు, అంటే గృహానికే వ్రతం. ఓ పుట్టింది మొదలు సచ్చిన దాకా నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అంటాడు. ఉండోళ్ళకి అదే గోల, పేదోళ్ళకి అదే గోల. అయితే ఏమైంది? విషయ భ్రష్టులై మంచికి చాలా దూరమయ్యి అంటాడు ప్రహ్లాదు. మంచి పనులకి చాలా దూరమయ్యి. మరి మంచి పనులకు దూరం అయితే ఇప్పుడు మహత్య ఎలా కలగాల? ఇట్టి వారికి జచ్చర పుట్టునే గాని, చెడ్డ గుణాలు పుట్టునే గాని పరులు చెప్పిన ఏమిచ్చిన నిజేక్షణైన హరి యొక్క ప్రబోధనలు కానగబోరు అన్నాడు. హరి యొక్క ప్రభావితాన్ని కనుక్కోవటం
అంత తేలిగ్గా లేదు అంటాడు ప్రహ్లాదుడు. మరి దీనికి ధర్మవరం మన వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా అటువంటి మహత్తుని జాగ్రత్తగా కనుగొని ఈ జన్మని సార్థకం గనక చేసుకోగలిగితే జన్మ పావనమవుతుంది అంటాడు. అందుకని మన జీవనములో ఈ శరీర మహత్తరమైన మహామార్గములో చక్కటి మార్గాన ఆ దైవ మార్గాన్ని నడిచి ధన్యులం కావటమే మూల కారణం. అందుకని అటువంటి ధన్యత పొందాలనే కానీ ఈ రానుబోను తిరిగేటువంటి పగుల్ని రాత్రిని ఆలోచించకుండా నిరంతరం మనలో ఉన్నటువంటి ఆ దివ్య స్వరూపమైన దివ్యత్వాన్ని కనుగొని జన్మని పావనం చేసుకోండి నేను చెప్తున్నానని వీరబ్రహ్మం గారు అనేక రకాలుగా మనందరికీ మొత్తుకొని చెప్పిండు ఆ రోజున చెప్పిన మాట ఈనాటికి కూడా ప్రకాశిస్తూ ఉంది. కారణం ఏంటి? అక్షర సత్యమై ఉంటే అది ఏనాడైనా ప్రకాశించుద్ది. సత్యమే శాశ్వతం, అశాశ్వతమే పనికి రాకుండా పోయేది. అందుకని అఖండ బ్రహ్మమైనటువంటి ఈ బ్రహ్మాండంలో మనం మంచి చేసినా నిలబడుద్ది, జబ్బర చేసినా నిలబడుద్ది. ఎందుకని అజ్ఞాన చీకటి పనులు చేసేవారికి అనేక రకాల శరీర వ్యాధులు ఆగంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మంచి పనులు చేసేవాళ్ళు సుఖంగా దైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ధన్యులు అవుతున్నారు. అటువంటి ధన్యతను పొంది మనమంతా ధన్యులు కావాల్సిందిగా వీరబ్రహ్మం గారు కోరి చెప్పినటువంటి మహత్తరమైన మార్గంలో మనమంతా ధన్యులమైదామని సర్వం శ్రీ సద్గురు అర్పణమస్తు.